నేననేవాడిని ఈరోజు ఇక్కడ ఉన్నానంటే సార్ జగన్మోహన్ రెడ్డి. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం. చూడండి, మొత్తానికి ఉత్తరాంధ్రలో మొన్న సాయిరెడ్డి పంచాయతీ అయింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది ఏంటా గాయం? చూడండి, నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదండి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పంచాయతీ అవుతుంది. జప్పా నీకు ఉందిరా ఇక ఇప్పుడేందిరా ఇప్పుడు ఉండు ప్రజలకు చెప్పు. ఇంకో పంచాయతీ కూడా వచ్చింది తొందరలో, అది విజయనగరం పంచాయతీ. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. వీళ్ళ మొహాల మీద కాకిరెట్టయ్యా. అబ్బే ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి. కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? రాక మీద నీటి పొట్లు అంటోండి రా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను టెంప్ చేయలేరు. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనపడుతున్నారా నీకు? నా పెళ్ళైనప్పుడు కొనడానికి ఇల్లే లేదు, ఒక అద్దెళ్ళల్లో వండుకొని పనికి మళ్ళీ మాట్లాడుకొని చెత్త మాట్లాడుకొని. తప్పమ్మా, తప్పు. ఆవేశపడి నీ భర్తను అనుమానించు. అతను చాలా గొప్పవాడు. ఎందులో పక్కింటోడి పెళ్ళాన్ని లేపుకెళ్తాడోనా? ఇప్పుడు ఫోకస్ మొత్తం నా కెరియర్ మీనుందిరా బాయ్. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు. మనసు దోచింది ఎవరు? బోల్డ్ చేసింది ఎవరు? ఆ జీన్స్ ప్యాంటు పిల్ల, ఆ చొట్టా బుగ్గల చిన్నదా. అతను కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను మంచి చేసి చూపిస్తాడు సీను. అబ్బు సీను నీకేం కాదు అక్కడ అయ్యేది, నాకు నీకు తెలియదు. సీను ఇంకో సీను నువ్వులే ఫస్ట్ ఉండే నాకు అబ్దులే సీను వదిలిపెట్టు. సీను అద్దన్నప్పుడు వదిలిపెట్టి. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్? ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే, మల్టీప్లెక్సే. చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు అనుకు దాన్ని చేసేవన్నీ దొంగ యదవల కోరు పనులు. ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే? ఎవరైనా ఎట్లా క్వశ్చన్ అడుగుతారా? ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను. ఇలాంటి ఇమోషన్స్ ముందు ఇప్పుడు ఏమో ఇప్పుడు నా లైఫ్ లో జరిగినవన్నీ చెప్పాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది, మరి నా లైఫ్ లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్న పిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీను గారు ఏమైనా చిన్న పిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు, చెప్పండి మీరు. ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 years లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళ పరుగు పోతుంది. వస్తావే కొట్టు. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే.
సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి? నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంట, శ్రీని గారు ఇదంట కామెంట్ చేస్తారు కదా. సో దానికంటే శ్రీని గారితో ఉండడమే బెటర్ కదా. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉన్నారా? నీటను కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటి? ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్స్ ఉన్నాయి వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. అది జారి జారి పడ్డా నీ జాతి పూకుల ముడ్డా. కొట్టవయ్యా, అడుగుతావేంటి?